ప్రజలపై జేఏసీకి ప్రేమ ఉంది, ఎవరి పట్ల శత్రుత్వం లేదు అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఉద్యోగ సంఘాల వారు ఏ ఇబ్బందుల కారణంగా జేఏసీ నుంచి వైదొలిగారో తెలియదన్నారు. తమ జేఏసీలో ఇంకా ఎన్ని సంఘాలు ఉన్నాయో స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాతే తేలుతుందని ఆయన చెప్పారు. వచ్చే వారం జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించనున్నట్టు తెలిపారు. టీజేఏసీ కోర్ కమిటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. సర్వీస్ నిబంధనలు అనేవి రకరకాలుగా ఆటంకాలు సృష్టిస్తుంటాయి. మరి ఎట్లా అవి కొంత ఏమన్నా ఆటంకాలు సృష్టించి ఉండవచ్చు. ఏదైనా కానీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జరిగే ప్రయత్నాలకు మేము దూరం ఉంటామా? మేము కూడా అందులో భాగం అయ్యేటోళ్ళమే కదా, అవి కూడా నెత్తినేసుకుంటోళ్ళమే. ఇప్పటి వరకు ఏరియర్స్ రాలేదు, ఇంకా వాళ్ళకు హెల్త్ కార్డ్స్ రాలేదు, తర్వాత బైఫర్కేషన్ ఇంకా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు కదా, మేము ఊరుకుంటామా? మేము కూడా దానికి సపోర్ట్ ఇచ్చి మా వంతు కార్యాచరణ మేము కూడా చేస్తాం. ఇప్పుడు సెక్షన్ 8 పైన ఏపీ ప్రభుత్వం చేసిన తీర్మానం హాస్యాస్పదంగా ఉంది.